వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు షుగరు, కొంచెం జీడిపప్పు, నెయ్యి, చిన్న సాల్టు, యాలక్కాయ పొడి, కలర్ వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో చాలా మైల్డ్గా పించ్ ఆఫ్ సాల్ట్, చాలా తక్కువ, షుగర్ తెలియడం కోసం. కొంచెం దోశ పిండిలా కలుపుకోవాలి. దోసపిండి టైప్లో కలుపుకోవాలి. ఆయిల్లో గరిటెతో పోస్తూ చూపిస్తాను. వాటర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దోసపిండిలా కలుపుకోవాలి. బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తగిన తర్వాత ఇలా చేతిలో ఎలా పోస్తే అలాగా వేగి పైకి వస్తుంది. ఇలా నూనె బాగా కాగిన తర్వాత ఇలా చుట్టేపులో పోయాలి. ఇలా మరీ ఎర్రగా ఎగక్కలేదు, కొంచెం ఎగితే చాలు. మన బూందీ ఎలా తీసుకుంటామో అలా తీసుకోవడం. అది కొంచెం వేగిన తర్వాత తీసుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవడం. ఇలా వేగినవన్నీ మిక్సీలో వేసి 1 నిమిషం బ్లెండ్ చేయాలి. రకంగా మిక్సీ పట్టుకోవాలి. వేరే బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు వేపుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోద్ది. జీడిపప్పు వేగిన తర్వాత తీసేసుకోవాలి. జీడిపప్పు మరీ ఎర్రగా వేపేసుకోకూడదు, కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే చాలు. 1 కప్పు షుగరు, 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో పంచదార బాగా కరిగిన దాకా కలపాలి. కొంచెం ఎక్కువ పాకం రావక్కర్లేదు, కొంచెం మనకి గులాబ్ జామ్ పాకలా వస్తే చాలు. దీంట్లో పావు టీ స్పూన్ యాలక్కాయ పౌడర్, కొంచెం కలర్, ఈ మిక్సీ పెట్టిందంతా ఉంది కదా మిశ్రమం వేసుకోవడం. దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించాలి.
ముందు కొంచెం పలచగానే ఉంటుంది, తర్వాత దగ్గర పెడతాం. అయ్యాక కొంచెం ప్లేట్లు వేసుకొని ఆరిన తర్వాత ఉండలు చుట్టుకోవడం. లడ్డూలు చేసుకోవాలి, లేదంటే తర్వాత గట్టిగా అయిపోతుంది. అంటే ఏపిన జీడిపప్పు కూడా పెట్టడం. మోతీచూర్ లడ్డు కంప్లీటెడ్.